హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి తరుణం వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లి సేవ దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరుకోండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడి పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు చూస్తుందా? అమ్మో వాళ్ళే అడుగుతారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఇల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద జరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గారి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి. అబ్బే నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్, ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే. అలాగే. ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా? పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే, ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. Sit down, sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్ లో ఏదైనా చేసేయగలం, ఏమైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్ని మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్ లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. I already told you, compromise.
ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం. ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలరు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. మీసాలో కొట్టు సీటు తెచ్చావా? ఇండిషన్ కానీ మందుల కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి, ముందు పంపిస్తావేంటి? ఏంటి ధర్మ దర్శనానికి వచ్చినోడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళో రూలు. ఇది మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపిపెట్టాయి ఆగిపోతాయి. ఏంటి మోక్షన్స్ విరోచనాలు వేదులు ఆనకట్ట కట్టినట్టే. ఎల్లమనగా నిలిపోవడమేనా? ఏది అక్కడిచ్చా? అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాటను 4 నెల మాత్రలు ఇస్తాను, 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే తీసుకో. పట్టు. ఇంకొంచెం ఎక్కించు. ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది. ముందు డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు, డబ్బు. డబ్బా? పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చావా? ఐదన్నీ గురు. కంపౌండర్ గారు ఉండవయ్యా. ఎక్కడ 5 రూపాయలు? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేం లేదు. నీ పని హాయిగా ఉంది, బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద ఎడతావేంటి గురు? డజన్ సిరపాటిలని నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడు 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకున్నావుగా, నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి. 4 పెడసగట్టిపోయిందండి. అబ్బా, నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలిగా అండి. ముసాయ్ కల్పతారు, వీడికి క్లోరోఫిన్ పొడిసాయి. ఓ 5 కైతం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించబాకు, మొత్తం బయటకు వస్తాయి. మరి ఇదిగో 5 నుంచి. కంపౌండర్ గారు మందించి పంపిస్తాండి. ఏంటి గుంజుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇదిగో. రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నింటాయా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజు నాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తెరు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కల్పతారు, ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్. ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా, నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. బాబురావు సార్, ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడు రా. అర్జెంటుగా ఈయన బయటికి పంపించపోయామంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు బీకి ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాయని లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పట్టుకు పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. నమస్కారం. అది కాదమ్మా, నీ గురించి సర్వ స్వామివారికి తెలియచేశాం. నీ సందేహాలు సమస్తం స్వామివారికి విన్నవించాం. 10 మందిలోకి వచ్చి పాద పూజ చెయ్యలేని అభిమానవతివని గ్రహించా బహుమెచ్చుకున్నాడు. అందుకే స్వామివారే స్వయంగా నీ ఇంటికి వచ్చి నీ పాద పూజని భక్తిని స్వీకరింపదలిచారు. నీకు ముక్తినివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ పేదరామంటికి స్వామివారు స్వయంగా వస్తానన్నారు. ఈ పుస్తకప్పుడు జన్మించిన సమయంలో పామరులంతా ఉట్టెలు కుట్టి ఆటలాడుకునే వేళలో స్వామివారే స్వయంగా వస్తానన్నారంటే అంతకంటే మహాభాగ్యం ఏంది? వెళతాను తల్లి. జై జగద్గురు.
స్వామివారు అమ్మ స్వప్న ఇలారా. ఏంటడి? చూడమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక మంచి సంబంధం వచ్చింది. వీళ్ళ అబ్బాయి. డాడీ, నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని. నోర్మోయ్, నీకు జన్మచ్చిన తండ్రి ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు నేనున్నాను, అమ్మ ఉంది, అక్కుంది, ఇంతమంది ఉన్నావు. నువ్వు ప్రేమించిన విషయం ఎవరికైనా చెప్పావా? బాలుకి చెప్పాను. ఏ బాలు? క్రికెట్ బాలా, ఫుట్బాలా, హాకీ బాలా, బాస్కెట్ బాలా? ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే డాడీ. నీకే కాదు, నాకు కూడా. ఇట్స్ ఓకే. మీ అక్కయ్య పెళ్లి నా ఇష్ట ప్రకారం ఇచ్చేసాను. మేనల్లుండి ఇంటర్లుండి చేసుకున్నాను. కానీ ఏం లాభం? కనీసం నీ పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారం జరిగి మన ఇంటికో మంచి అల్లుడొస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. సార్ ఆఫీస్కి రమ్మని చెప్తే మిగతా విషయాన్ని నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను. హాయ్ బాలు. ఏంటి రివర్స్ లో? అయ్యో, ఎవరు చూస్తే బాగోదు, దిప్పు. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? ఏంటి విశేషం? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకు? ఏయ్ ముద్దు, మన అక్కుంపక్కుంకి మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. నిజంగానా? అయితే ఈ ఆనందంలో అర్జెంట్ గా సాంగ్ వేసుకుందావా? ఇలా రీల్ కి సాంగ్ వేసుకుంటే లొకేషన్స్ కరువు అవుతాయి. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మా డాడీని ఆఫీస్ లో కలు. అమ్మో, ఎందుకు? ఆఫీస్కి వెళ్తే చావు కొడతాడేమో. అబ్బా, మరీ బ్లేడ్ ఏకు. నీతో ఏదో మాట్లాడాలట. ధైర్యంగా వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. స్వప్న, నేను స్నానం వెళ్తున్నాను. ఎవరు పడితే వాళ్ళు వస్తే తలుపులు తీకు. అసలు ఈ ఊళ్ళో దొంగ వేదలు ఎక్కువ. జాగ్రత్త. అలాగే. అమ్మో, దొంగ వెదవే ఉంటాడు. ఎంత ధైర్యంగా తలుపు కొడుతున్నాడు. ఎవరది? నా ఇంట్లో నా భార్య లేకుండా మరో ఆడగుంటా. నువ్వెవరు? నేనే సరే, తలుపు తీయి. నేను తీయనరా దొంగ వెదవా. నా ఇంట్లోకి దొంగతనంగా దూరి నన్నే దొంగంటావా? తలుపు తీయి. ఎవరు చెప్పమా? మిడిగుడ్లేసుకుని దొంగ వెదవలో ఉన్నాడు. దొంగ దొంగ దొంగ. పోలీస్ 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 నేను అన్నాను కానీ నువ్వు వస్తావేంట్రా? దొంగ దొంగ. ఎక్కడ దొంగ? కాదు, పోలీస్. ఇదేంటి మా సుధాకర్ వాయిస్ లాగా ఉంది? సుధాకర్ వాయిస్ లా ఉండడం ఏమిట్రా? సుధాకరే. అమ్ము, సారీ సుధా, ఎవరో దొంగ అనుకున్నాను. పోనీలే, పాపం కదా అని ఇల్లిస్తే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా అపవిత్రం చేస్తావా? పైగా నా చెయ్యి విరగొట్టిస్తావా? నువ్వు కొరుకుతావా? గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్, టేక్ ద గర్ల్ అండ్ గో అవే. సారీ రా స్వప్న, వీడు నా ఫ్రెండ్ సుధాకర్, చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం. సారీ అండి. సారీ అండి. మీరని అనుకోలేదండి. అనుకోలేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చెప్తాను రా. ఇప్పుడు చెప్పరా, ఎవరా అమ్మాయి? పేరు స్వప్న. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. మన ఇంట్లో ఒక రోజు ఉంటానంటే కాదని తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ప్రేమిస్తున్నాను అంది. కాదని లేక ప్రేమించాను. కాదని లేక ప్రేమించావు. సరే, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమిటి? డీటెయిల్స్ ఏమీ తెలియరా. ఎవరైనా స్వప్న స్వప్న. మామూలు వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అదే. ఐ విల్ ఎంక్వైరీ. యు ఫాలో మీ, యు ఫాలో మీ. నీ పేరు? స్వప్న. మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ అమ్మగారి పేరు? స్వప్న అమ్మగారు. మీ ఊరు? స్వప్న ఊరు. నాకు డ్యూటీకి టైం ఏంది, వస్తానమ్మా. రోజు పళ్ళుతో కలుపుజీ ఈ అను ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ
హలో ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే. ఈసారి ఏ జంతువు ఆత్మహత్య చేసుకుందిరా? కుక్క. కుక్క? అసలు ఈ జంతువులన్నీ నీ గన్ను తీసుకుని నన్ను చంపేటప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయిరా? అదే సార్ తెలియటం లేదు. ఈ జంతువులన్నీ ఏదో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించి అనుకుంటాను సార్. నీలాంటి జఫా గాండి ఇలాంటి పెరిగి పెట్టుకోవడం నాదే తప్పు. నువ్వు ఎలాగో నన్ను అవుట్డోర్ లో చంపలేవు. ఇండోర్ లో నా ఆఫీస్ లో నా కుర్చీలో కదలకుండా కూర్చుంటాను. ఇంజెక్షన్ ఇచ్చి చంపగలవా? అక్కడికి జంతువులే రావు కదా సార్. కనీసం దోమ కూడా రాదు. అయితే ఈసారి గ్యారంటీగా చంపేస్తాను సార్. వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్. ఓకే సార్. ఈసారి పిచ్చి పిచ్చి గెటప్లో కనపడ్డావో బీ కేర్ఫుల్. బ్లడీ జఫా. దాహం వేసేస్తుంది. ఈ దున్నపోతులు లేపుదాం. నానా నానా ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడు నా దగ్గర నుంచి ఎలా వస్తాయరా? ఇగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ ఏంట్రా? నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులి పాలు అడుగుతాడా? తను పాలు అడుగుతాడు. మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. పెట్టాడు మీ తలవదా? దున్నపోతులు అంటే కొడుకు పాలివారా? నేను పాలివారా? మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్న టైపు గొడవ. మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కలా ఉన్న ఈ వెధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు. పాలు పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కాదండి, పాలు పాలు. నేను ఇక్కడే ఉంటాను. ఆ తలుపు జట్టు తీసుకెళ్లి పాలు. అది కాదండి, ఏం విడ్డూరమమ్మా, పిల్లాడి గొంతెండిపోతోంది. వాడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? నేను నువ్వే అసలు ఈ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఏమిటో చెప్పు. నువ్వు పెళ్ళా? ఏమిటి చీకట్లో శబ్దాలు? బుజ్జిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు? పేకలోకి చంపేయడానిక? కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి. రండి. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు అవి నా వెనకలేరా. అలాగే తొందరగా. అలాగే అలాగే. దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? కాదు, మా అమ్మమ్మ. సరే త్వరగా. ఇక్కడ కాదు, వేరే చోటు దాకు. ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మమ్మ, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పిదావడే? ఎందుకు పాకుతున్నా? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. ఏడ్చేట్టుంది, లేచి త్వరగా విప్పో. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు, టీవీని. విడే మెకానికే ముందు వాడి ఆ టీవీ ఇప్పిస్తావు. దరిద్రం దరిద్రం. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో,
నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏయ్ ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు, నువ్వు రారా తమ్ముడు. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. అరే, నీకు ఇంకా వయసు రాలేదు, లోపలికి వెళ్ళి కార్టూన్ నెట్వర్క్ చూడిపోనా? నాకు కార్టూన్ నెట్వర్క్ వద్దు, ఈ ఫ్యాషన్ ఛానల్ చూస్తా. ఫ్యాషన్ ఛానల్ కావాలా? వద్దు, ఫీవర్ వస్తుంది. చాచా ప్లీజ్ చాచా, కార్టూన్ నెట్వర్క్ చూడాలా? ఎవరా గణేష్? ఏంటి వచ్చి రాగానే గణేష్ గురించి అడుగుతావు? ఎగ్జామ్స్ బాగా రాసావా? అదంతా తర్వాత చెప్తాను, ముందు గణేష్ చూపించు. అంత తొందర ఏంటి? లోపలికి చూపిస్తాను. ఈ కూతురు అక్క ప్రేమించింది. కంగ్రాచులేషన్స్ అక్క, హాత్ మిలావో. బావా బహుత్ సుందర్ హై. అదిలాడు. అయ్యో అది కాదే, నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా? ఆ రేబాన్ గ్లాస్ ఎక్సలెంట్, ఆ డ్రెస్ ఫెంటాస్టిక్, ఆ స్టైల్ సూపర్. ఒక్క మాటలో చెప్పాలంటే హీస్ మ్యాన్ ఆఫ్ ది మిలీనియం. అతను కాడే, మరి ఇతనెవరు? ఆయన ఫ్రెండ్. అయితే ఈయన కదా? నువ్వు లోపలికి రా, చెప్తాను. రా.